నమస్కారం. ఎస్ఎస్సి ఓపెన్ ఇంటర్ అడ్మిషన్లు ఆ సమయం వచ్చేసింది కదా. అవునండి. చాలా మంది స్టూడెంట్స్ ఆన్లైన్లో ఫారాలు నింపేటప్పుడు కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. నిజమే. మన దగ్గర ఈ ప్రవేశ మార్గదర్శి ఉంది కదా, ఇది సరిగ్గా అలాంటి తప్పుల గురించే మాట్లాడుతోంది. ఎలా వాటిని అవాయిడ్ చేయాలో కూడా చెప్తోంది. అవును. అంటే మన లక్ష్యమేంటంటే ఫారం రిజెక్ట్ అవ్వకుండా కరెక్ట్ కోర్సులో కరెక్ట్ ఇయర్లో అడ్మిషన్ రావాలి. ఖచ్చితంగా. సరే, మరి దీని గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఆన్లైన్లో నింపడం ఈజీనా అనిపిస్తోంది గానీ చాలా జాగ్రత్త అవసరం. ఈ గైడ్లో చెప్పినట్టు ఒక 5 ముఖ్యమైన విషయాలున్నాయి. అవి పాటిస్తే చాలు. 5 విషయాలా? సరే, మొదటిదేంటి? ఫస్ట్ది అంటే మీ పర్సనల్ డీటెయిల్స్. పేరు, అమ్మనాన్నల పేరు, పుట్టిన తేదీ ఇవన్నీ ఆధార్లో సర్టిఫికెట్స్లో ఉన్నట్టే రాయాలి కదా. అవును. అక్షరం కూడా తేడా రాకూడదు. ఎందుకు అంత ఖచ్చితంగా ఉండాలి? చిన్న తేడా వస్తే ఏమవుతుంది? అదే చూడండి, ఇవే కదా మీ అఫీషియల్ రికార్డ్స్. రేపు పొద్దున్న పై చదువులకి వెళ్ళినా, పాస్పోర్ట్కి అప్లై చేసినా, ఏదైనా గవర్నమెంట్ పనికి వెళ్ళినా ఈ చిన్న తేడాలే పెద్ద ఇబ్బంది పెడతాయి. అవును కదా. అలాగే మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి ఇప్పుడు వాడుతున్నవే ఇవ్వాలి. ఓటీపీలు, అప్డేట్స్ అన్నీ వాటికే వస్తాయి కాబట్టి. అంతే. కరెక్ట్ నంబర్ ఇవ్వకపోతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు. అర్థమైంది. ఇక రెండోది, విద్యా సంవత్సరం అంటే సెషన్ అంటారు కదా. అది చాలా ముఖ్యం. ఉదాహరణకి 2025-26కి అప్లై చేస్తున్నారో అనుకోండి. పొరపాటున 2024-25నో లేదంటే 2026-27నో సెలెక్ట్ చేశారనుకోండి, మొత్తం తప్పైపోతుంది. అసలలా ఎందుకు జరుగుతోంది అంటారు? కన్ఫ్యూజింగ్గా ఉంటుందా వెబ్సైట్లో? కొన్నిసార్లు ఉండొచ్చు, లేదా స్టూడెంట్స్ తొందరలో గమనించకపోవచ్చు. ఏవైనా కారణం కావచ్చు. అయితే ఫలితమేంటి? ఫారం రిజెక్ట్ అవ్వచ్చు, లేదా తప్పు సంవత్సరంలో అడ్మిషన్ రావచ్చు. అందుకే ఈ గైడ్ ఏం చెప్తుందంటే, మీకు ఏమాత్రం డౌటున్నా మీ అంతట మీరే ఆన్లైన్లో ఏదో ఒకటి పెట్టకుండా దగ్గరలో ఉన్న అడ్మిషన్ సెంటర్కి వెళ్ళండి. అక్కడ అడిగి కన్ఫర్మ్ చేసుకోండి. ఇది బెస్ట్. సెంటర్కి వెళ్లడం అనేది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తోంది. సరే, మూడో పాయింట్, సబ్జెక్టులు ఎంచుకోవడం. ఇది కూడా అంతే ముఖ్యం. ఆర్ట్స్, కామర్స్, సైన్స్ ఏ గ్రూప్ అయినా మీకు కావాల్సిన సబ్జెక్టులు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. కానీ అంతకన్నా ముందు మీరు వెళ్తున్న సెంటర్లో ఆ సబ్జెక్టులు ఉన్నాయో లేదో కనుక్కోవాలి. అదా అసలు విషయం. చాలామంది ఇది చూసుకోరేమో. చూసుకోరు. అడ్మిషన్ అయ్యాక తెలుస్తుంది, అయ్యో ఈ సబ్జెక్ట్ ఇక్కడ లేదని. అప్పుడేంటి లాభం? సంవత్సరం వేస్ట్. నిజమే. అందుకే ఫామ్ నింపే ముందే సెంటర్కి వెళ్ళి అడగాలి. వాళ్ళు చెప్తారు. కరెక్ట్. నాలుగోది, డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవడం. అవును. ఇది అందరికీ తెలిసిందే అయినా చాలామంది లాస్ట్ మినిట్లో టెన్షన్ పడతారు. ఫోటో కావాలి, ఆధార్ కావాలి అని అప్పుడు వెతుకుతారు. అంతే. అందుకే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అది కూడా రీసెంట్ది, ఆధార్ కార్డు, పాత మార్కుల మెమో, అవసరమైతే టీసీ లేదా బోనఫైడ్, వీటి స్కాన్ కాపీలు రెడీగా ఉంచుకోవాలి. ఒరిజినల్స్ కూడా దగ్గర పెట్టుకుంటే మంచిది. సరే, ఇక ఆఖరిది, 5వది, ఫైనల్ సబ్మిషన్ ముందు చెక్ చేసుకోవడం. ఎస్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 1-2 సార్లు అన్నీ చూసుకోవాలి. పేరు, డేట్ ఆఫ్ బర్త్, సెషన్, సబ్జెక్టులు, అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా? 1-2 సార్లు చెక్ చేసుకోవాలన్నమాట. తప్పకుండా. ఈ గైడ్లో రవి అనే స్టూడెంట్ గురించి చెప్పారు. అతను ఆన్లైన్లో నింపేటప్పుడు డౌట్స్ ఉన్న ఎవరిని అడగలేదట. అయ్యో. సరిగ్గా చెక్ చేసుకోలేదు. తప్పు సబ్జెక్టులు, పాత సెషన్ పెట్టాడు. ఏమైంది? అప్లికేషన్ రిజెక్ట్ అయింది. టైం వేస్ట్, డబ్బులు వేస్ట్. అందుకే సెంటర్కి వెళ్ళమంటున్నారు. అదే. అందుకే ఈ గైడ్ పదే పదే చెప్తోంది, మీకు చిన్న డౌటున్నా మీరేదో ఆన్లైన్లో ట్రై చేయొద్దు. మొహమాట పడకుండా దగ్గరలో ఉన్న అడ్మిషన్ సెంటర్కి వెళ్ళండి. అక్కడ స్టాఫ్ ఉంటారు, వాళ్ళు హెల్ప్ చేస్తారు. వాళ్ళ సలహా తీసుకోవడం మంచిది. ఖచ్చితంగా. వాళ్ళకి తెలియంది ఉండదు. అవసరమైతే గైడెన్స్ కోసం ఈ గైడ్లో ఒక నంబర్ కూడా ఇచ్చారు చూడండి, 8801045488. 8801045488. అడ్రస్ కూడా ఉంది. అడ్మిషన్ సెంటర్, బోడుపల్, హైదరాబాద్, తెలంగాణ. అక్కడికి వెళ్తే మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. చాలా బాగా చెప్పారు. అంటే సింపుల్గా ఆన్లైన్ ఫామ్ నింపడమే కాదు, ఇది మన ఫ్యూచర్కి బేస్ లాంటిది. నిజమే. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జాగ్రత్తగా ఉండాలి. డౌట్ వస్తే అస్సలు మొహమాట పడొద్దు. నేరుగా సెంటర్కి వెళ్ళాలి, లేదా కనీసం ఫోనైనా చేయాలి. అవును. తెలివైన వాళ్ళు అడిగి తెలుసుకుంటారు. ఆలోచించండి, ఒక చిన్న అడ్మిషన్ ఫామ్ నింపడానికే ఇంత కేర్ తీసుకుంటున్నాం కదా. మరి మన లైఫ్లో పెద్ద పెద్ద ఎడ్యుకేషనల్ గోల్స్ రీచ్ అవ్వాలంటే ఇంకెంత ప్లానింగ్, ఇంకెంత జాగ్రత్త అవసరమో కదా.